సార్ మేడం నేను నైట్ సెకండ్ షో 'మహావతార్ నరసింహ' మూవీ చూడడం జరిగింది. ఆ రివ్యూ కూడా ఈ రివ్యూ తర్వాత ఇస్తా. ఇక 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ వీక్ 'తలైవన్ తలైవి' అనే పేరుతో తమిళ్‌లో థియేటర్స్‌తో రిలీజ్ అయ్యి, ఇప్పుడు తెలుగులో థియేటర్స్‌తో రిలీజ్ అయింది. పాయింట్‌కొస్తే నచ్చింది గైస్ మూవీ. తమిళ్ నుండి వచ్చిన ఒక గుడ్ నైట్, ఒక టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు ఒక సార్ మేడం అని చెప్పొచ్చు. మరీ ఆ టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ గుడ్ నైట్ ఆ రేంజ్‌లో మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఈ మూవీ. కానీ సాటిస్ఫై అయితే చేస్తుంది. సెకండ్ హాఫ్ ఎందుకు ఆమె ఇలా ప్రవర్తిస్తుంది అనేలా ఉండే ఒక అర్ధగంట స్లోగా ఉందనిపించింది. ఇక మిగతా సినిమా ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చివరి అరగంట చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. సినిమా అయ్యేసరికి ఫేస్ మీద స్మైల్ అయితే వచ్చింది. స్టార్ట్ అవ్వడం కొంచెం 10 మినిట్స్ స్లోగా మొదలవుతుంది. వన్స్ విజయ్ సేతుపతి గారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి స్పీడ్ అందుకొని ఆ తర్వాత వచ్చే లవ్ అండ్ పోస్ట్ మ్యారేజ్ ఈవెంట్స్ వలన భలే ఎంగేజింగ్‌గా వెళ్ళింది. బోత్ ఫన్నీగాను, ఎమోషనల్‌గాను కూడా. ఎస్పెషల్లీ ఆ పరోటా హోటల్ అనే కొత్త పాయింట్‌ని పెట్టారు. అక్కడ దొరికింది స్కోప్ సినిమాకి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ మంచి ఈవెంట్స్ నడిపారు. స్క్రీన్ ప్లే కూడా భలే ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టని విధంగానే తీశారు మూవీ మొత్తం గూడా. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ ఓపెనింగ్ సీన్‌లోనే భార్య అయిన నిత్యా మీనన్ గారు ఆమె చైల్డ్‌కి టెంపుల్ దగ్గర ఆమె ఫ్యామిలీతో గుండు కొట్టిస్తుంటారు. ఈ విషయం తెలిసి నేను లేకుండా ఎలా ఇది చేస్తారంటూ భర్త అయిన విజయ్ సేతుపతి గారు వస్తారు. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయి ఉన్నారు? అసలు ఏం జరిగిందంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తారు. ఈ భార్యాభర్తల గొడవ ఏంటి అన్నదే కథ. ప్లస్ పాయింట్స్. ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్‌లో పోటాపోటీగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో క్లియర్‌గా విజయ్ సేతుపతి గారి అండ్ నిత్య మీనన్ గారి రోల్స్‌తో చూడొచ్చు. యాక్టింగ్‌తో ఎలివేట్ చేసి పడేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మెయిన్‌గా ఫ్రెష్ రైటింగ్స్ అనిపించాయి. వాళ్ళ హార్డర్, పెళ్లి చూపులు, విషయాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో రివీల్ చేసే మంచి స్క్రీన్ ప్లే. క్లైమాక్స్‌కొచ్చేసరికి డాట్స్ అన్నీ కలిపి రీజన్స్ అన్నీ ఇవ్వడం. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ తక్కువైనా అలా సీన్స్‌తో వెళ్ళిపోయింది. మాస్ ఎలిమెంట్స్, ఇంకా ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఫన్ చాలానే ఉన్నాయి. రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతుందనే ఒక పాయింట్‌ని కొంచెం హైలైట్ చేశారు. ఎస్పెషల్లీ భార్యాభర్తల బంధాన్ని. అటు లవ్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇక సర్ప్రైజింగ్‌లీ సంతోష్ నారాయణ్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భలే ఎలివేట్ చేసింది. మధ్యలో రెట్రో ఆ సింగిల్ టేక్ సాంగ్ బీజీఎం అది వినపడింది. కానీ స్టిల్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉన్నా గానీ, నాకైతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో మళ్ళీ రిపీటెడ్‌గా అనిపించాయి సీన్స్. ఏదో ఇద్దరు అరుచుకోవడమే అనేలా. అందుకే సెకండ్ హాఫ్ కాసేపు బోర్ కొట్టింది. ఇంకా ఒక ఫైట్ అనవసరం అనిపించింది. ఇంకా 'యోగి బాబు' గారి కామెడీ బావున్నా గానీ, ఆయన స్పెసిఫిక్‌గా అవసరం అనేలా అయితే లేదు ఆ రోలు. అండ్ హీరో పెద్ద తప్పేం చేయకపోయినా, హీరోయిన్‌నే మాటిమాటికి అలిగి వెళ్ళిపోవడం, మరీ ఆమె బిహేవియర్‌ని హైలైట్ చేసుకోవడం, ఇది కొంత యాక్సెప్ట్ చేయరు చాలామంది. రీసెంట్‌గా 'ఆప్ జైసా కోయి' మూవీ కూడా చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ అయింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సరికొత్తగానే ఉన్న ఈ సినిమా మధ్యలో కొంచెం అటు ఇటు అయినా గానీ, డెఫినిట్‌గా చూడదగ్గ ఒక మంచి సినిమా. నేచురల్‌గా వచ్చే ఫన్ ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఎమోషన్ ఉంది. నేను ఇది చూడమనే సజెస్ట్ చేస్తా. కొంచెం సెకండ్ హాఫ్‌లో అటు ఇటు అయినా గానీ. డీసెంట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.